హాయ్ హలో వెల్కమ్ టు రామాంజన్ మ్యాథ్స్ అకాడమీ. ఆల్రెడీ మనం లాస్ట్ 2 క్లాసెస్లో సర్కమ్ సెంటర్ పైన 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. సో ఈ క్లాస్లో ఇంకొక ప్రాబ్లం ఉంది, అది కంప్లీట్ చేస్తే మనకి సర్కమ్ సెంటర్ అయిపోతుంది. ఓకేనా? సేమ్ ప్రాసెస్ అండి అన్నిటికీ. ఫస్ట్ మనం ఒక ట్రయాంగిల్ని కన్సిడర్ చేసుకోవాలి. ఇట్లా ఈ ట్రయాంగిల్కి 3 వర్టిసెస్ ఉన్నాయి. సో దాన్ని ఏ అనుకోండి. ఏ ఈజ్ 1, 3 అండ్ దిస్ ఈజ్ బి 0, -2 అండ్ దిస్ ఈజ్ సి -3, 1. మనం సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి లెట్ ఎస్ ఎక్స్ వై బి ద సర్కమ్ సెంటర్ అనుకుంది. ఈ సర్కమ్ సెంటర్ అనేది అన్ని వర్టిసెస్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే మనకి సర్కమ్ సెంటర్ ప్రాబ్లం చాలా ఈజీ. సర్కమ్ సెంటర్ ఈజ్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ ద వర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. అంటే ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి అనమాట. ఓకే, సొల్యూషన్ what is given in the question, write down first. So given that vertices of a triangle are a 1, 3 b 0, -2 and c -3, 1. Okay, for suppose let s x y be the circumcenter. Let s x y be the circumcenter. ఇక్కడ ఉన్న x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేసామంటే మనకు ఆన్సర్ వస్తుంది. సో సర్కమ్ సెంటర్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఒక పాయింట్ అండి. సర్కమ్ సెంటర్ ఈజ్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ ద వర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అన్నాను కదా. అంటే ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి. ఒక్క పాయింట్ గుర్తుంటే మనకి ప్రాబ్లం వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి కన్సిడర్ చేసుకుందాం. తర్వాత ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి కన్సిడర్ చేసుకుందాం. ఓకే, ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి కన్సిడర్ చేసుకోవాలి. తర్వాత ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి కన్సిడర్ చేసుకోవాలి. ఎస్ఏ అంటే ఏంటి? డిస్టెన్స్ ఫ్రమ్ ఎస్ టు ఏ. ఎస్బి అంటే ఏంటి? డిస్టెన్స్ ఫ్రమ్ ఎస్ టు బి. ఎస్సి అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ఎస్ టు సి. సో డిస్టెన్స్ అంటున్నాం కూడా డిస్టెన్స్ అనగానే మనకి √ఓవర్ అని చెప్తాం ఫార్ములా. ఓకేనా? సో రూట్ రాకుండా ఉండడం కోసం ముందే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఎస్ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్ అవుతుంది. ఇక్కడ చెప్పండి సేమ్ ఏమవుతుంది? ఎస్బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సి స్క్వేర్. వెరీ గుడ్. ఓకే, రైట్. ఎస్ఏ అంటే ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ అండి. ఎక్స్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ వై -3 హోల్ స్క్వేర్. ఎస్ఏ స్క్వేర్ అంటే ఎక్స్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ వై -3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్. ఇప్పుడు రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎక్స్ -0 హోల్ స్క్వేర్ ప్లస్ వై -2 అంటే వై +2. ఎక్స్ -0 హోల్ స్క్వేర్ ప్లస్ వై +2 హోల్ స్క్వేర్. సేమ్ సైమల్టేనియస్ రూల్ చేసుకుంటూ పోదాం. ఎస్బి స్క్వేర్ అంటే చెప్పండి డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ అండ్ బి. అంటే ఎక్స్ -0 హోల్ స్క్వేర్ ప్లస్ వై -2 అంటే వై +2 హోల్ స్క్వేర్. ఎక్స్ -0 హోల్ స్క్వేర్ ప్లస్ వై +2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సి స్క్వేర్. ఎస్సి స్క్వేర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ అండ్ సి. అంటే ఎక్స్ -3 అంటే ఎక్స్ +3 హోల్ స్క్వేర్ ప్లస్ వై -1 హోల్ స్క్వేర్. వై -1 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేయడమే. ఇంకా ఎక్స్ -1 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ -2x + 1. వై -3 హోల్ స్క్వేర్ అంటే వై స్క్వేర్ -6y + 9. ఇది ఎక్స్ -0 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్. వై +2 హోల్ స్క్వేర్ అంటే వై స్క్వేర్ ప్లస్ 4y + 4. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సిల్ అవుట్. ఓకే, నెక్స్ట్ ఇంకేంటండి? -2x + 1 దిస్ ఈస్ -6y + 9 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4y + 4. -2x -6y 1 + 9 ఈజ్ 10 ఈజ్ ఈక్వల్ టు 4y + 4. ఈ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ తీసుకెళ్దాం. ఏమవుతాయండి? ప్లస్ అవుతాయి. అంటే 2x + 6y ఈ +10 మాత్రం -10 అవుతుంది. దిస్ ఈజ్ +4y + 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, 2x 6y + 4y అంటే
10y minus 10 plus 4 అంటే -6 ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో నుంచి మనం 2ని కామన్ చేయొచ్చు. ఓకేనా? సో 2ని కామన్ చేద్దాం. 2ని కామన్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఇది x ప్లస్ 5y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. 2 ఇటు పంపించేస్తే 0/2 0 అంటే x ప్లస్ 5y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0. దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుంటాం. ఇదే సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా కంటిన్యూ చేద్దాం. x మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్, y ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ 4y ప్లస్ 4, x ప్లస్ 3 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 9, y మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ మైనస్ 2y ప్లస్ 1, x square y square gets cancelled. This is 4y plus 4 is equal to 6x minus 2y 9 plus 1 10. ఈ టర్మ్స్ అన్ని ఇటు సైడ్ తీసుకెళ్దాం. 6x minus 2y plus 10 ఇది ఇటు పోయింది అనుకోండి, minus 4y minus 4 is equal to 0. Okay, this is 6x minus 2y minus 4y is minus 6y, 10 minus 4 6 is equal to 0. వీటన్నిటి నుంచి ఏం కామన్ చేయొచ్చు? మనం 6ని కామన్ చేయొచ్చు అంటే x మైనస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 6 ఇటు వెళ్ళిపోతే 0/6 0 అవుతుంది. సో x మైనస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో జస్ట్ బై సాల్వింగ్ దీస్ 2 ఈక్వేషన్స్ we get the circumcenter of the triangle. Okay, just solve these equations. Solving equation 1 and 2 by using crisscross method. Crisscross method అంటే తెలుసు కదండి మీకు. జస్ట్ కోఎఫిషియన్స్ అన్నింటిని ఇక్కడ రాసుకోవాలి అంతే. కాకపోతే y కోఎఫిషియంట్తో స్టార్ట్ చేయాలి. అంటే ఏమవుతుంది ఇక్కడ 5, నెక్స్ట్ కాన్స్టెంట్ -3, నెక్స్ట్ x కోఎఫిషియంట్ 1, నెక్స్ట్ y కోఎఫిషియంట్ 5. సేమ్ ఇక్కడ కూడా y కోఎఫిషియంట్ -1, కాన్స్టెంట్ 1, x కోఎఫిషియంట్ 1, y కోఎఫిషియంట్ -1. అంటే y కోఎఫిషియంట్తో స్టార్ట్ చేసి y కోఎఫిషియంట్తో ఎండ్ చేయడం అంతే. ఓకే, సో ఈ రెండింటిపైన x అని రాసుకోండి, ఈ రెండింటిపైన y అని రాసుకోండి, ఈ రెండింటిపైన 1 అని రాద్దాం. జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్స్ ఇలాగ చేయడం అంతే. x బై ముందు మధ్యలో మైనస్ పెట్టి ఉంచండి. 5 into 1 5, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 into 3 3 ఈక్వల్ టు y బై క్రాస్ మల్టిప్లికేషన్ ముందే మధ్యలో మైనస్ ఉంచండి. -3 into 1 -3, 1 into 1 1. ఓకే, దిస్ ఈజ్ 1 బై జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ ముందే మధ్యలో మైనస్ రాసుకొని పెట్టుకుందాం. 1 into -1 -1, 1 into 5 5. ఓకే, దిస్ ఈజ్ x బై 5 minus 3 is 2, y బై -4 ఈజ్ ఈక్వల్ టు 1 బై -6 అంటే x బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 బై -6, y బై -4 ఈజ్ ఈక్వల్ టు 1 బై -6. ఇప్పుడు ఇది x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 వెళ్తే 2 బై -6, y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? -4 బై -6. క్రాస్ చేస్తున్నాం. సో 2 1 జా 2 3 జా, దిస్ ఈజ్ 2 2 జా 2 3 జా. ఒకటే స్టెప్ ఇక్కడ రాస్తున్నాం. సో దేర్ ఫోర్ x is equal to 1 by minus, this is nothing but -1/3. Y is equals to minus gets cancelled, 2/3. So y is equal to 2/3. So therefore x comma y is equal to -1/3 comma 2/3. So this is our circumcenter. Okay.